వటపత్ర సాయి అనగా మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సులు చేశాడు. 7వ మన్వంతరములో ఇంద్రుడి తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు. చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అడిగాడు అతడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలి, ధారపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటితో సమస్తం మునిగిపోతుంది. మార్కండేయుడు మోహ శోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వ్రేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్ర సాయి. శ్రీ మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై ఉన్న వటపత్ర సాయి కడుపులోకెళ్లి చూశాడు. నీట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి కనిపిస్తుంది. మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు.